తెలుగుదేశం అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరు కూడా 2024 ఎన్నికల సమయంలో కానీ అంతకు ముందు కానీ రెండు తీవ్రమైన ఆరోపణలు చేశారు. సరే, వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. దాంట్లో ఈరోజు మనం రెండు తీవ్రమైన ఆరోపణలు మాత్రమే ప్రస్తావించుకుందాం. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నకిలీ మద్యం రాష్ట్రం అంతా సరఫరా అయింది. ఆ నకిలీ మద్యం తాగి 30,000 మంది చనిపోయారు అని చెప్పారు, ఆరోపణ చేశారు. ఇది ఆయన అప్పట్లో చేసిన ఆరోపణ, ప్రధానమైన ఒక ఆరోపణ. ఇక పవన్ కళ్యాణ్ మరో ఆరోపణ చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, కిడ్నాప్ అయ్యారు, కనపడకుండా పోయారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్స్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. వాలంటీర్సు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి ఏదో చేశారు. మొత్తం మీద 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు రాష్ట్రంలో అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే ఆరోపణలు చేశారు. సరే, ఇప్పుడు 16 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు 30,000 మంది కల్తీ మద్యం తాగి చనిపోయారు అని ఆరోపణ చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు అని ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 16 నెలలు అయింది కదా. కనీసం ఈ 30,000 మంది తప్పిపోయిన మహిళలు ఎక్కడ ఉన్నారు అని వెతికే ప్రయత్నం ఏమైనా చేశారా? అది కాదు. అది 30,000 మంది పేర్లు బయటపెట్టే ప్రయత్నం ఏమైనా చేశారా? పలాని వెంకమ్మ, ఇంకో ఊరు, పలాని రమణమ్మ ఆ ఊరు, అలా సమాచారం సేకరించి ఆ నిజానిజాలు బయటపెట్టే ప్రయత్నం చేశారా? ఎందుకని మౌనంగా ఉన్నారు 16 నెలలుగా? ఎన్నికల సమయంలో తను ఏదైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనకు ఉంది కదా. అధికారంలోకి వచ్చాక, అధికారంలో కూర్చుంటే సరిపోతుందా? అధికారంలోకి వచ్చాక మనం ఎన్నికల ముందు ప్రజలకు ఏం చెప్పాము, వాటిలో ఏం చేశామని నిరూపించుకోవాలి కదా. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 30,000 మంది రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి చనిపోయారు అని చెప్తున్నప్పుడు ఈ 30,000 మంది ఏ గ్రామాలకు చెందినవాళ్ళు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందినవారు, ఎవరెవరు ఎక్కడ చనిపోయారు, వాళ్ళ వయసు ఎంత, ఇలాంటి వివరాలైనా ప్రచురించాలి కదా, ప్రజలకు చూపించాలి కదా. ఆరోపణలు చేస్తే సరిపోతుందా? ఎన్నికల ముందు అర్థం పర్థం లేని ఆరోపణలు అనేకం చేశారు. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. తీరా అసెంబ్లీలో బడ్జెట్ సమయానికి దాన్ని 5 లక్షలు చేశారు. దాంట్లో 2.5 లక్షలు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారే చేశారు. తర్వాత ఇప్పుడు 30,000 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేసింది. బెల్ట్ షాపులు లేవు, షాపుల సంఖ్య కూడా తగ్గించారు, సమయం కూడా తగ్గించారు, విక్రయ సమయం. అలా చేస్తే కూడా 30,000 మంది మద్యం తాగి చనిపోయారని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ 16 నెలల కాలంలో ఒక్క పేరు కూడా బయట పెట్టలేకపోయారేంటి? 30,000 మంది కల్తీ మద్యం తాగి చనిపోయిన 30,000 మందిలో ఒక్కడి పేరు కూడా బయటపెట్టి ఇదిగో ఇతను జగన్మోహన్ రెడ్డి సమయంలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వ్యక్తి అని చూపించలేకపోయారే? ఈ ఇద్దరు ఎందుకు తమ ఎన్నికల సమయంలో తాము చేసిన ఆరోపణల పట్ల ఈ ఇద్దరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? గత 16 నెలలుగా ఇంకెంతకాలం ప్రజలు ఎదురు చూడాలి ఈ ఆరోపణలకి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అని? ఇది కదా తెలియాలి. ఎన్నికలప్పుడు ఒక పార్టీ మీద చేసిన ఆరోపణ, లేకపోతే ప్రజలతో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ తప్పులు జరిగాయి అని చెప్పినప్పుడు ఆ తప్పులకు సంబంధించినటువంటి చర్యలు ఉండాలి కదా. ఇప్పుడు 16 నెలలు అయింది కదా, ఎందుకని ఎలాంటి ముందడుగు పడడం లేదు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, అధికార యంత్రాంగం మొత్తం ఆయన చేతిలో ఉంది కదా. అధికారులకు చెప్పి 30,000 మంది జాబితా బయటికి తీసుకురావచ్చు కదా. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కదా,
అధికారులకు చెప్పి తప్పిపోయిన 30,000 మంది మహిళలు ఎవరు, ఏంటి, ఏ వయసు వాళ్ళు, చిన్నపిల్లలు ఎంతమంది, పెద్ద పిల్లలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, వితంతువులు ఎంతమంది, ఒంటరి మహిళలు ఎంతమంది, ఈ వివరాలు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. చెప్పకుండా వదిలేస్తే బాధ్యతారాహిత్యం కదా. అంటే ఎన్నికలప్పుడు నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి అధికారం తెచ్చేసుకొని ఆ తర్వాత మాట్లాడిన దానికి దేనికి సమాధానాలు చెప్పకుండా మౌనంగా కూర్చోవడం, ఇది ప్రజాస్వామ్యమా? చెప్పాలి. చంద్రబాబు గారు చెప్పాలి 30,000 మంది ఎలా చనిపోయారు, ఎక్కడ చనిపోయారు అని. పవన్ కళ్యాణ్ చెప్పాలి 30,000 మంది మహిళలు ఎక్కడ తప్పిపోయారు, ఎలా తప్పిపోయారు, వాళ్ళు ఎవరు అని. ఈ వివరాలు ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణల గురించి ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు ఆ వివరాలు చెప్పమని. చెప్తారా లేదో చూద్దాం.